హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్‌బీఐ బ్యాంక్ నుండి జీతాలు గానీ, పెన్షన్‌లు గానీ తీసుకుంటునే వారికి అదిరిపోయే శుభవార్త అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనేక మంది తమ నెలవారీ జీతాలు, పెన్షన్లు బ్యాంకు ఖాతాల ద్వారానే పొందుతారు. ముఖ్యంగా భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఈ బ్యాంకు. దీనిని ట్రెజరీ బ్యాంక్ అని కూడా వ్యవహరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పంపిణీలో కూడా ఎస్‌బీఐది ప్రధాన పాత్రగా అయితే చూస్తున్నాం. ప్రస్తుత ఉద్యోగులకు ప్రభుత్వం తమ జీతం కోసం ఏ బ్యాంకునైనా ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, చాలామంది ఎక్కువ మంది ఎస్‌బీఐని ఎంచుకోవడం ద్వారా అనేక ప్రత్యేకమైన ఉచిత ప్రయోజనాలు కూడా ఇక్కడ పొందవచ్చని బ్యాంకు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అద్భుతమైన అవకాశాల గురించి చాలామందికి ఉద్యోగులకైతే సరైన అవగాహన లేకపోవడం వల్ల అర్హత ఉండి కూడా వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఏంటంటే ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజీ ఖాతా ఎస్ఏపి అనైతే షార్ట్ టర్మ్‌లో పిలుస్తాము. సో, ఈ ఎస్ఏపితో లభించే ముఖ్య ప్రయోజనాలు ఏంటనే చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సాలరీ ప్యాకేజీ ఖాతా ఎస్‌పీఏను అందిస్తుంది. మీ సాధారణ ఎస్‌బీఐ ఖాతాను మీ జీతం జమ అవుతున్నటువంటి బ్రాంచ్‌కు వెళ్లి ఎస్ఏపిగా గూడా మార్చుకోవడం లేదా కొత్తగా ఎస్ఏపి అకౌంట్ గూడా తెరవడం గూడా మనమైతే ఈ ప్రయోజనాలు పొందవచ్చనమాట. సో, ఎస్ఏపి అకౌంట్ ఉంటే మనకు రుణాలపై రాయితీ ఉంటుందండి. ఏదైతే రుణాలు తీసుకుంటామో లోన్సు దాంట్లో ప్రాసెసింగ్ ఫీజులో 50% వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసేస్తారనమాట. గృహ రుణం గానీ, వ్యక్తిగత రుణం గానీ, కారు లోన్ గానీ, ఇలాంటి రుణం తీసుకున్నా సరే మనకు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఇనిషియల్‌గా వాళ్ళు వేస్తా ఉంటారు. సో, అప్లికేషన్ చార్జెస్ అని జెప్పి వాటిలో ఒక్కోసారి మనకు 50% వరకు కూడా మినహాయింపైతే లభిస్తుంది. తర్వాత ఉచిత బ్యాంకింగ్ సేవలు, జీరో బ్యాలెన్స్ ఖాతా. ఈ ఖాతాలో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. నెలవారీ సగటు మంత్లీ యావరేజ్ బిల్లు బ్యాలెన్స్ వచ్చేసి జీరో ఉన్నా సరే ఏం కాదు. ఉచిత డెబిట్ కార్డ్ కూడా పొందే అవకాశం. సో, ఈ ఖాతా రకాన్ని బట్టి సిల్వరా, గోల్డా, డైమండా, ప్లాటినమా అంటే మన జీతం ఎంతెంత అని జెప్పేసి వాళ్ళు స్లాబ్‌లుగా ఏర్పాటు చేశారు. సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్. సో, ప్రత్యేక ఫీచర్‌లతో కూడినటువంటి ఈ ఏటీఎం డెబిట్ కార్డ్‌ను పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. అపరిమిత ఏటీఎం లావాదేవీలు. సో, మామూలుగా మనకు మంత్లీ 5 మాత్రమే ఉంటాయి ట్రాన్సాక్షన్స్ ఏటీఎం ద్వారా డబ్బులు తీసేది. సో, దాన్ని అపరిమిత లావాదేవీలు అంటే ఎన్ని సార్లు తీసినా గూడా మనకు ఎక్స్‌ట్రా అమౌంట్ కట్ కాకుండా భారతదేశంలో ఎస్‌బీఐ ఏటీఎంలో అయినా సరే మరియు ఇతర బ్యాంక్ ఏటీఎంలో అయినా సరే ఎటువంటి పరిమితి లేకుండా ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఆ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇకపోతే ఉచిత డీడీలు, డిమాండ్ డ్రాఫ్ట్ మరియు చెక్‌లు. ఈ డీడీలపై ఛార్జీలు ఉండవు. నెలకు 25 లీవ్స్ వరకు గూడా మల్టీ సిటీ చెక్కులను గూడా ఉచితంగా మనమైతే ఈ స్కీమ్‌లో ఉన్నప్పుడు పొందవచ్చు. తర్వాత ఉచిత ఆన్‌లైన్ లావాదేవీలండి. మనకు నిఫ్ట్ ద్వారా గానీ, ఆర్‌టీజీఎస్ ద్వారా గానీ ట్రాన్సాక్షన్స్ జరిపినప్పుడు అదనపు ఛార్జీలయితే ఉండవు అని చెప్తున్నారు. ఉచిత ఎస్ఎంఎస్ హెచ్చరికలు అంటే ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా మనకు ఎవ్రీ ఇయర్ పర్ యానమ్ ఇంత అని కట్ ఉంటుంది. సో, మరి ఈ ఖాతా లావాదేవీలకు సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్‌లు కూడా పూర్తిగా ఉచితంగా అయితే లభిస్తాయి అని చెప్తున్నారు. ఇక ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. అర్హత కలిగిన ఉద్యోగులు తమ 2 నెలల నికర జీతం అంటే నెట్ సాలరీ ఓవర్ డ్రాఫ్ట్ ఓడీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం బ్యాలెన్స్ జీరో ఉన్నా సరే 2 నెలలకు మనకు 2 మంత్స్‌కి ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ నెట్ సాలరీ అంతవరకు మనం ఓడీ తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి ఇంట్రెస్ట్ పడుతుందనమాట.
సో, అనుకోని ఆర్థిక అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఓడీ మీద మనకు అతి తక్కువ ఇంట్రెస్ట్ పడుతుందనమాట. 7% గానీ అట్లా చాలా తక్కువ పడుతుంది. ఇక భారీ ఉచిత బీమా కవరేజు. ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజ్ ఖాతాదారులు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే గణనీయమైన బీమా రక్షణ కూడా పొందుతారు. వ్యక్తిగత ప్రమాద బీమా. అలాగే మనకు ఇన్సూరెన్స్ కిందకొచ్చినట్లయితే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద పీఏఐ అంటాము. డెత్ అయితే ప్రమాదవశాత్తు ఆ ఖాతాను బట్టి, స్లాబ్‌ను బట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు గోల్డా, డైమండా లేదంటే ప్లాటినమా అని చెప్పి ఆ స్లాబ్‌ని బట్టి గరిష్టంగా ఇక్కడ ఒక 20,00,000 వరకు బీమా లభిస్తుంది. ప్రమాదాలు అయినట్లయితే అంటే అదే మనకు ఎయిర్ యాక్సిడెంట్ అయినట్లయితే ఇక్కడ మనకు గరిష్టంగా 30 వరకు వచ్చే అవకాశం ఉంది. 30,00,000 వరకు బీమా వర్తిస్తుంది. అలాగే అదనంగా కార్డ్ లింక్ బీమా కొన్ని రకాల డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్‌లపై కూడా మనకు 10,00,000 వరకు ఈ ప్రమాద బీమా కవరేజ్ అయ్యే అవకాశం ఉంది. అది కాకుండా మనకు ఈ యొక్క డెత్ కాకుండా. ఇకపోతే గరిష్ట సంభావ్య కవరేజ్. సో, ఈ విధంగా గరిష్టంగా మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు అన్నిటి కలుపుకొని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉదాహరణకు విమాన ప్రమాదం లేదా కార్డ్ విమాన ప్రమాదం ప్లస్ కార్డ్ కవరేజ్ 2 కలుపుకుంటే 40,00,000 వరకు బీమా పొందే అవకాశం ఉంటుందని క్లెయిమ్ చేస్తుంది కంపెనీ. ఇకపోతే ముఖ్య గమనిక ఈ బీమా సౌకర్యం అనేది ఆటోమేటిక్‌గా వర్తించదు. ఎవరైతే ఉద్యోగి తమ ఖాతా ఉన్నటువంటి బ్రాంచ్‌కు స్వయంగా వెళ్లి ఈ యొక్క అవసరమైన వివరాలు, డాక్యుమెంట్స్ అందించి సో, ఈ పథకం కింద నమోదు చేసుకుంటే, ఎన్‌రోల్ చేయించుకుంటేనే వారికి మాత్రమే వర్తిస్తుందనమాట. అకౌంట్ ఉన్నంత మాత్రాన వర్తించదని చెప్తున్నారు. ఇకపోతే జీతం ఆధారిత స్లాబ్‌లు మరియు ప్రయోజనాలు. మీ నెలవారీ నికర జీతం మంత్లీ సాలరీ వచ్చేసి మీ జీతం ఆధారంగా మీ ఖాతాను 4 స్లాబులుగా అనుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందాక. అందులో మొదటిది సిల్వర్‌కు 10,000-25,000 లోపు ఉంటే సిల్వరు. గోల్డ్ వారికి 25,000-50,000. డైమండ్ వారు 50,000-1,00,000 రూపాయల జీతం పొందేవారు డైమండ్ కిందికొస్తారు. ప్లాటినం అంటే 1,00,000 పైబడి జీతం ఎవ్రీ మంత్ వచ్చేవారు ప్లాటినం అని చెప్పేసి ఆ విధంగా డెబిట్ కార్డులయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇతర ప్రయోజనాల విషయానికొచ్చినట్లయితే రుణం మంజూరు. ప్రాసెసింగ్ అనేది వేగంగా వ్యక్తిగత రుణం అయితేనేమి, కార్ లోను, వెహికల్ లోను ఏదైనా సరే ప్రాసెసింగ్ అనేది కొంచెం ప్రియారిటీగా జరుగుతుంది. లాకరు ఛార్జీలో కూడా రాయితీ ఉంటుందండి. సో, వార్షిక లాకర్ ఛార్జెస్ మనకు సంవత్సరానికి 3,000, 4,000 ఇట్లా లాకర్ ఛార్జెస్ ఉంటాయి. అవి కూడా మనకు రాయితీ లభిస్తుంది లేదా ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. ఇక ఆటో స్వైప్ సౌకర్యం. సో, ఆటో స్వైప్ కూడా మనం ఎంచుకోవచ్చండి. ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌లోకి చేరే మన దగ్గర అమౌంట్ ఉన్నట్లయితే ఖాతాలో సేవింగ్స్ అమౌంట్ ఒక రూ. 1,00,000 ఉన్నట్లయితే అది ఆటోమేటిక్‌గా ఎఫ్‌డీలోకి వెళ్తుంది. మనం మళ్ళీ తీసుకున్నప్పుడు ఎఫ్‌డీ క్లోజ్ అవుతుందనమాట అట్లా. సో, అవగాహన లోపం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. విద్యాధికులైన ఉద్యోగులలో కూడా ఈ పథకంపై అవగాహన కోరటం ఆశ్చర్యకరమని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతా ఉంటే సరిపోదు. అది సాలరీ ప్యాకేజ్ ఖాతా. సో, సాలరీ ప్యాకేజ్ అకౌంట్‌గా కోడ్ చేయబడి బీమా కోసం కూడా ప్రత్యేకంగా నమోదు చేసుకుంటేనే ఈ పూర్తి ప్రయోజనాలు ముఖ్యంగా బీమా వర్తిస్తుంది. చాలామంది ఉద్యోగులు నమోదు చేయించుకున్నప్పటికీ ఆ వివరాలను తమ కుటుంబ సభ్యులతో నామినీలకు తెలియజేయకపోవడం వల్ల వారు క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. ఈ బీమా కవరేజ్ పొందలేకపోతున్నారు. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏంటంటే, మీ జీతం ఎస్‌బీఐలో పడుతున్నట్లయితే వెంటనే మీ హోమ్ బ్రాంచ్‌కు విజిట్ చేయండి, సంప్రదించండి. మీ ఖాతా సాలరీ ప్యాకేజ్ ఖాతాగా మార్చుకోండి. మీ అకౌంట్‌ను ఎస్‌పీఏగా మార్చుకోండి. సో, ఎక్స్‌పీగా ఉంటే ఓకే. లేదంటే మార్చుకోండి. అలాగే పైన ప్రయోజనాలు ఏవైతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందో ఉచిత ప్రమాద బీమా కోసం. సో, అందులో ఎన్‌రోల్ అవ్వండి. సో, చాలామంది ఈ విధంగా చేసుకోలేకుండా అయితే ఉన్నారనమాట. ఇక తర్వాత ఈ ప్రయోజనాలు ముఖ్యంగా బీమా వివరాలు, పాలసీ నంబరు, అలాగే క్లెయిమ్ ప్రక్రియ గురించి మీ కుటుంబ సభ్యులతో గానీ, నామినీతో గానీ స్పష్టంగా అయితే మీరు ఇలా మనం చేశాము, ఇలా వస్తుందని చెప్పేసి తెలియజేయండి. అవసరమైన డాక్యుమెంట్స్ కూడా మీరు వారి దగ్గర భద్రపరచండి. ఇక ఈ ప్రక్రియ కోసం
మధ్యవర్తుల అవసరం ఏం లేదు. నేరుగా బ్రాంచ్‌కే వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. సో, ఈ విలువైన సమాచారాన్ని మీకు తెలిసిన తోటి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పంచుకోండి. ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజ్ ఖాతా అందించే అదనపు ప్రయోజనాలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అయితే ఆశిస్తుంది ఎస్‌బీఐ.